హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాపిక్స్. టుడే స్పెషల్ స్పైసీ బాయిల్ ఎగ్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎగ్ ఫ్రై చూడండి, మనకు పైన కనిపిస్తుంది కదండి కారం. మనకి ఏదైనా కర్రీస్ లేనప్పుడు ఆ ఫ్రై అట్టా కారం కలుపుకొని తింటా ఉంటే వావ్ అంటారు, మీరే అంటారు. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. స్పైసీ ఎగ్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అండి, ముందుగా 10 ఎగ్స్ తీసుకోండి, 2 స్పూన్స్ కారం అండి, 1 స్పూన్ ధనియాల పొడి, 5 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ పసుపు, సాల్ట్ మీకు సరిపడా వేసుకోండి. ముందుగా ఒక స్టీల్ బొగాన తీసుకోండి, ఇందులో 2 చెంబుల వాటర్ వేసుకుందామండి. ఇందులోనే ఒక 10 ఎగ్స్ వేసుకొని ఉడకబెట్టుకుందామండి. ఎగ్స్ మనం నెమ్మదిగా పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు మనకి ఎగ్స్ ఉడకాలండి. ఎగ్స్ బాయిల్ అయిపోయాయి కదండి, తీసి పక్కకు పెట్టుకొని మనం పొట్టంతా తీసేసుకుందాం. ఎగ్స్లో ఉన్న పొట్టంతా చూడండి, ఈ విధంగా పొట్టంతా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి ఎగ్స్ అన్నీ. ఇప్పుడు ఒక ఖాళీ ప్లేట్ తీసుకుందామండి మసాలా కలుపుకోవడానికి. ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి, ఇందులో కారము, ధనియాల పొడి, పసుపు, సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వేసుకొని ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. మనం కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలండి, మనకి పేస్ట్ లాగా రెడీ అవ్వాలా. ఇప్పుడు ఈ పేస్ట్ని తీసి పక్కకు పెట్టుకుందామండి. బాయిల్ ఎగ్స్ని కట్ చేసుకుందాం ఇప్పుడు 2 పీసెస్ లాగా. చూడండి, అన్నీ అలా 2 పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ మసాలా అంతా ఆ ఎగ్ పైన పెట్టాలన్నమాట. చూడండి, పైన అట్లా ఒక ముద్దలాగా పెట్టుకొని అన్ని ఎగ్స్ అంతా పెట్టేసుకోవాలండి. చూడండి, నేను చూపించిన విధంగా పెట్టుకోండి. అట్లా అన్నీ పెట్టేసుకోవాలండి, ఎగ్స్కి అన్నీ పెట్టేసుకుందాం. చూడండి, అన్నీ ఈ విధంగా ముద్దలాగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందామండి, ఇంకా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిపోయింది కదండి, ఇప్పుడు మనం ఎగ్స్ ఉల్టా తిప్పించి వేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఎగ్స్ వేసుకుందాం. ఒక 2 మినిట్స్ మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటి తిప్పించుకుందామండి ఎగ్స్ అన్నీ. చూడండి, మనకు రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మళ్ళీ మిగతా ఉన్న ఎగ్స్ అన్ని వేసేసుకుందామండి. సేమ్ అలానే చేసుకోవాలండి, 2 మినిట్స్ దాకా మళ్ళీ పెట్టుకొని అలానే వదిలేసేయాలి. సేమ్ అండి, ఈ విధంగా తిప్పించుకోండి. 1 నిమిషం పాటు వేయించుకుంటే ఇంకా మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టు అండి. ఇప్పుడు ఎగ్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదండి, తీసి పక్కకు పెట్టుకుందాం. రైస్లోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి, చాలా స్పైసీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.